నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి కాపు రిజర్వేషన్ల ఉద్యమ నాయకుడు మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం మరోసారి టార్గెట్ అయ్యారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటి తరహాలోనే ఆయన ఇంటిపై దాడి ఘటన చోటు చేసుకుంది. కాకినాడ జిల్లాలోని కిర్లంపూడిలో గల ముద్రగడ పద్మనాభం ఇంటి వద్ద ఆదివారం తెల్లవారుజామున జనసేన కార్యకర్త హల్చల్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ట్రాక్టర్తో దాడికి దిగాడు. కిర్లంపూడి ఇంటి గేటు విరగొట్టుకుని మరీ లోపలికి ప్రవేశించారు. జై జనసేన అంటూ నినాదాలు చేస్తూ ప్రహారీ గోడలను దాటుకుని ఇంట్లోకి వచ్చాడు అంటూ ఇంటి ఆవరణలోని పార్క్ చేసి ఉంచిన కారును ట్రాక్టర్తో ఢీకొట్టారు అంటూ ముద్రగడ పద్మనాభం తెలిపారు. ఇక దీనితో కారు వెనుక భాగం దెబ్బతింది. ఆ సమయంలో పెద్ద శబ్దం రావడంతో ముద్రగడ పద్మనాభం ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. ఇంట్లో ఉన్న అనుచరులు ఆ వ్యక్తిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఇక ఈ ఘటన పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘాటుగా స్పందించారు. ఈ దాడి ఘటన ఉద్దేశపూర్వకంగా చోటు చేసుకుందని, రాజకీయ కారణాలతోనే కాపు నేతలపై దాడి చేశారంటూ విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ప్రతిసారి ముద్రగడ పద్మనాభం ఆయన ఇంటిపై దాడి జరగడం సర్వసాధారణమైపోయిందంటూ మండిపడ్డారు. ఇక ఈ ఘటన తర్వాత ఉమ్మడి కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన పలువురు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కిర్లంపూడికి చేరుకున్నారు. ముద్రగడ పద్మనాభాన్ని పరామర్శించారు. జరిగిన ఘటనపై ఆరా తీశారు. ఇది జనసేన పనేనని, దాడి చేసిన వ్యక్తి పిఠాపురం ఎమ్మెల్యే తాలూకానంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు తేల్చి చెప్పేశారు. తాజాగా పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముద్రగడ పద్మనాభాన్ని ఫోన్లో పరామర్శించారు. ఈ సందర్భంగా జగన్ ఆయనకు భరోసా ఇచ్చారు. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా పార్టీ నాయకులు, కార్యకర్తలు మద్దతుగా ఉంటారని జగన్ స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.